రైతు సోదరులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం చందవరం అనే గ్రామం రావడం జరిగింది. ఇక్కడ మనం మైవే సీడ్స్ కంపెనీ తరపున సిక్సర్ అనే వెరైటీ ఒకటి మనం ఇక్కడ శాంపిల్ ఇచ్చాము. ఎలా ఉంది ఏంటి అనేది ఆ యొక్క రైతు మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరండి? కోటేశ్వరరావు. అటు చూడండి. ఏ విత్తనం తీసుకున్నారు మీరు ఈ సంవత్సరం? సిక్సర్ అనేకది శాంపిల్ ఇచ్చారు లేకపోతే మీరు? శాంపిల్ ఇచ్చాడు ఆ కంపెనీ అతను డైరెక్ట్ వచ్చేసి మాకు నాదెల్ల మండలం నాదెల్లో ఇచ్చాడండి. ఇస్తే ఈ నెట్ లో పోసుకొని వేసుకున్నాం. ఓకే, ఎలా ఉంది పైరు? అది పైరుగా అయితే బాగుందండి. ఎదుగుదల కానీ ఏదైనా వేసిన కావండి నీట్ గా వచ్చింది. బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చి ఎదుగుదల కానీ అంతా చాలా బాగుంది. కాపు అది ఎలా ఉందండి? కాపు పరంగా కూడా చిక్కనేనండి. ఇంకా చాలా చాలా చిక్కన అయితే ఇంకా నాకు కొంత ఏం చేసిందంటే ఈ వగ్గె రాలిపోయింది. వగ్గె రాలిపోవటాన కొంచెం అట్లా ఉంది కానీ ఇంకా లేకపోతే ఇంకా చిక్కన పడేది. ఓకే, మీకు ఇందులో బొబ్బర కానీ నల్లి తామర పురుగు కానీ ఏదన్నా మీ చేనికి ఎఫెక్ట్ ఏమన్నా అయిందా? నా చేనికి అయితే బొబ్బర కానీ ఏం లేవండి. నల్లికి కానీ తామర పురుగు కానీ బాగా తట్టుకోగల విత్తనం ఇది. ఓకే, మీ చేను చుట్టుపక్కల కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ అంటారా లేకపోతే అలాగే ఉందంటారా? 100 రెట్లు బెటర్ అండి. ఇది చుట్టుపక్కల ఆ చేను ఉంది, ఆ చేను ఎకరం 10 సెంట్లు, దాంట్లో ఒక ఎకరం పైనే పోయిందండి. ఇటు వచ్చే వరకు ఇది ఒక 60 సెంట్లు ఉంది, ఇది సగం పడపోయిందండి. అయితే వాటిలో పోల్చుకుంటే నాది చాలా బెటర్. నా ఎన్ని అన్నా ఒక సెట్టు ఒక 20-30 సెట్లు తగిలినాయండి. అంతకాడికి ఎకరంలో కూడా ఒక 20-30 సెట్లు తగిలి ఉంటాయి. అది ఎప్పుడు ఫస్ట్ మొక్కలప్పుడు స్టార్టింగ్ లో తగిలింది ఇంకంతే. మొక్క ఎదుగుదల బాగుంది, ప్లస్ కాపు చిక్కగా ఉంది. బొబ్బర నల్లి శాతం అనేది చాలా తక్కువ తట్టుకుంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి కాపు ఎన్ని క్వింటాలు అవుద్దని మీ అంచనా? నా అంచనా వచ్చేసి ఒక 15-17 క్వింటాల మధ్యలో ఉందండి. 15 నుంచి 17 క్వింటాల వరకు అంటారు. కోత కూలికి అనుకూలంగా ఉంటదంటారా? కోత కూలి వచ్చే వరకు చాలా తక్కువ అండి. బాగా కాయ సైజు కానీ జంప్ ఉంది. రైతు మాత్రం వేసుకో తగ్గిత్తనమే. ఓకే, మనకి అయితే లేబర్ కూడా కొద్దిగా కలిసి వస్తారు, వేసుకో తగ్గిత్తనమే. ఓకే, నెక్స్ట్ ఇయర్ వేస్తారా ఇది మీరు? నేను వేస్తానండి. ఈ విత్తనం మాత్రం పక్కాగా వేస్తాను. ఎవరన్నా అడుగుతున్నారా రోడ్డు పైన? అడుగుతున్నారండి. ఏం విత్తనం ఏందని అడుగుతుంటే నేను చెప్తున్నా సిక్సర్ అని చెప్తుంటే బాగుందని చూసి వెళ్తున్నారు. ఓకే, బాగా బలంగా చెప్పొచ్చు అండి. నేనైతే బలం కూడా 6 కట్టలేనండి ఇప్పుడు పెట్టింది. నేను ఎక్కువ కూడా పెట్టలేదు. 6 కట్టల ఫస్ట్ మొక్కలప్పుడు 2 కట్టల చెట్టు మాట వేసుకున్నాను. 2 ట్రిప్పులు సిమ్ముకున్నాను అంతే. మొదపెట్టడం కూడా లేదు. ఓకే, అదండి. ఓకే, చూశారు కదండి రైతు సోదరులు. ప్రతి ఒక్కరూ ఇలాంటి నాణ్యమైన విత్తనాలు వేసుకొని మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటూ మైవే సీడ్స్ కంపెనీ తరపున వెంకట్.